సెల్ వెనక్కి పెట్టండి. హలో హాస్పిటల్ కాలేజ్ రెండు దగ్గర టాప్ ప్రయారిటీ చేయాలి. ఎంట్రన్స్ నుంచి వాడే డిజైన్ ఎవడో ఒక మంచి ల్యాండ్స్కేపింగ్ తీసుకొస్తే వాడు డిజైన్ చేస్తారు. దానికి ఏం అవసరం ఉంటే మనం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఎంపీ ల్యాడ్ కానీ లేదా మేము ఎక్కడ నుంచి ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తెలుస్తాయి. సార్ మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ 5 lakhs వరకు మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్. నీ దగ్గర ఉండి పెట్టుకోయా నువ్వు అది చేయిస్తాను సార్. అది ల్యాండ్స్కేపింగ్ నీ దగ్గర ఉండి పెట్టుకో. ఏం చేసుకుంటాం పెట్టుకొని అంటే దారి తెలియదు దూరం ఎక్కడికి మేము ఎత్తుక్కొని వచ్చాం పోలీసులు లేకపోతే కాలేజీ బిల్డింగ్ రిమ్స్ కాలేజ్ అని చెప్పి దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. చేస్తాను సార్. ల్యాండ్స్కేపింగ్ ఒక ఎక్స్పర్టైజ్ ఉంది సార్. నేను చేస్తాను. ఏం చేసావు? నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, నీదే ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వు ఏం చేసావు చెప్పు. చేస్తాను సార్. ఫండ్స్ వదిలే. నేను నువ్వు చూడు, ఆయన కప్పు చెప్పు. మంచి ల్యాండ్స్ మీకు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది కాదండి. నేను నువ్వు ఒకసారి మాట్లాడు. కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసిన పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నింటికి ఎంత ఉందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి ఎంపీ ల్యాండ్ 1 కోటి రూపాయలు సార్ ఇస్తాను. ఏమైంది? ఒకసారి చేంజ్ వస్తుంది కదా. చేస్తాను సార్. అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 week ఇస్తాను. 1 week ఇస్తాను. 1 week 10 days లో మీరు ఎమ్మెల్యే గారు మీరు కరెక్ట్గా మాట్లాడతారు. చాలా టాప్ ఫోర్స్ ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చడం లేదు. ఎంట్రన్స్ లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పందులు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయి లేదా? వెనక సైడ్ అయితే కొందరన్నీ వస్తున్నాయి. మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదు? ఇప్పుడు పందులు వచ్చి వచ్చేసారు. అప్పుడు వచ్చేసారు ఫ్యాక్షన్ కమరం కట్టేసారు. ఒకసారి చూడండి. అది ఒకసారి మొత్తం విజిట్ చేయండి. నాకు సమయం ఉండదు. మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 year లో చేంజ్ చూపిద్దాం. నేను అది దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టాలి. అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుందో చూద్దాం. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ ఓపీ దగ్గర వేసాము, ఆపరేషన్ థియేటర్ దగ్గర వేసాము, లేబర్ రూమ్ లో వేసాము. అయితే ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫండ్స్ పుడతాయా? ఫండ్స్ ఎక్కడ పుడతాయి? క్రియేట్ చేసుకోవాలంటున్నా ఆలోచన ఎందుకున్నావు? ఎవరికి అడిగినా సరే ఒక ప్రజాప్రతినిధులు అనుకుంటే ఈ దాత తెచ్చి ఇవ్వండి అంటే వాళ్ళ పేర్లు రాసుకొని తెచ్చి పెడతారు. ఎన్ని ఫ్యాన్లు కావాలి? నేను పిలిపిస్తాను. 100 ఫ్యాన్లు కావాలని సాయంత్రం వస్తాను. మీ ఫ్యాన్ మీరు పెట్టుకోండి, మీ పేరు అంటే ఆ ప్రయత్నం చేయాలి కదా. మీకు ఎన్ని కావాలి కూర్చొని చెప్పండి. దాతలు చాలా మంది ఉన్నారు పెట్టుకోవడానికి. మనం ప్రయత్నం చేయాలి. ఒక 10 ఫ్యాన్లు ఇవ్వమంటే ఎందుకు? సో మాకు 1000 ట్యూబ్లైట్స్ కావాలి సార్, 500 ఫ్యాన్స్ కావాలి సార్, 3 సీటర్ లైట్ 20-30 కావాలి సార్. టోటల్ హాస్పిటల్ కి రిక్వైర్మెంట్ అది మా రిక్వైర్మెంట్ అయితే 1000 వరకు అవసరం అవుతుందని మా ఎలక్ట్రీషియన్ అంటే మేము విజయవాడ సార్. అండ్ లోకల్ మళ్ళీ ఎవరు పిల్లలు సెంట్రల్లో పిల్లలు మనం తీసుకోవాలి. So we procure quarterly requirements and 3 months drugs are always kept in pharmacies for any emergency needs to be met, sir. And there is a sufficient amount of 20% per budget available. This states about the patient. కాంట్రాక్ట్ ఎవరు ఇప్పుడు
ఎప్పుడు దీని మీద డైట్ మీద కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి. ఎలా చేశారు మీరు అది? ఎవరు చూస్తారు అది? మీరేనా? ఎవరు మా కాంట్రాక్ట్ టెండర్ పిలిచిన తర్వాత వాళ్ళు ఏది పెడితే అది పెట్టించుకుంటారా? మనం గైడ్ లైన్స్ లో ఉన్న పెట్టిస్తారా? మీరు ఇంకొకటి నేను ఒకటి పెట్టాను, ఉన్నాయో పడిచ్చారు పక్కన. ప్రతి వార్డులో కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టమని చెప్పాను. ట్రీట్మెంట్ కంప్లైంట్ బాక్స్ వాడు పెట్టేది తెలుసు. వాడు ఏదైనా అప్పుడప్పుడు మనం చూద్దాం, అందరం కలిసి చూస్తాం. Employees, sir, in GT basis, and 64 in medical. ఎవరు వచ్చారా? శానిటైజర్ కాంట్రాక్ట్ ఎవరు ఇక్కడ It's not చూస్తున్నారు? going to. చూస్తున్నా సార్. ఇన్ఛార్జ్ సైట్ చూస్తున్నాం. డిశ్చార్జింగ్ సైట్ అవును సార్. టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం హాస్పిటల్స్? కాలేజ్ అండ్ హాస్పిటల్ మొత్తం 559 ఉన్నాయి సార్. 559 సార్. వర్కింగ్ ఎన్ని ఉన్నాయి అందులో? వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ వెళ్తున్నాయి. నేను ఒకసారి చూస్తాను, ఎక్కడికి వెళ్ళి చూస్తాను. సీరియస్ సార్. 559 ఎన్ని ఏమన్నా? 559 సార్. 559 ఎవ్రీ టాయిలెట్ పనిచేస్తుందా? కానీ ఇప్పుడు చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ అది ఉన్నాయి. చాలా మట్టుకు కాదు. అంటే నువ్వు ఎంతవరకు చూస్తున్నావు? మట్టుకు ఉన్నాయి, ఎన్ని పని చేయడం లేదు. వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా? తలుపులు ఉన్నాయి లేదా? తలుపుంటే గుడి ఉందా లేదా? ఈ బాధ్యత కదా అది. శానిటేషన్ లేదు, అదే ముఖ్యం కదా. తర్వాత బయటకు వచ్చినటువంటి డ్రైన్లు ఇవన్నీ క్లీన్ చేయడం ముఖ్యం. అంటే ఈ వాటర్ క్లీన్ చేయడం ఇదే కదా. మరి అది నేను అడుగుతున్నది అది కదా. నీకు ఎక్కడైనా హాస్పిటల్లో టాయిలెట్స్ బాగుంటే హాస్పిటల్ శానిటేషన్ బాగున్నట్టు లెక్క. ఎన్నున్నాయో తెలియదు, ఎన్ని పని చేస్తున్నాయో తెలియదు. నేను సర్ప్రైజ్ వాటర్కి వెళ్ళాను అనుకో, ఏమన్నా టాయిలెట్స్ పని చేసాను ఫస్ట్ కంప్లైంట్ అదే వస్తుంది. ఈ దగ్గరే కదా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అది అలవాటు అయిపోయింది. నేను అందుకే అంటున్నాను, ఒక పైసా ఎక్కువ టాయిలెట్స్ మీద పెట్టండి అండి. టాయిలెట్ ఎంత ఇంపార్టెంట్. ఏదైనా ఒక వాటికి నేను సర్ప్రైజ్కి వెళ్ళాను అనుకో, నువ్వు దొరికిపోతావు, నాకు తెలుసు. నీకు అందుకే ముందు చెప్తున్నాను. ఒకసారి నువ్వు ఈవేళ రేపు డ్రైవ్ పెట్టుకొని అన్ని టాయిలెట్స్ నెంబరింగ్ ఇవ్వు. ఏది అన్ని నెంబర్స్ సీరియల్ నెంబర్స్ వేస్తాం. సీరియల్ నెంబర్స్ వేసి అన్ని పని చేస్తున్నాయి లేదా, ఏ నెంబర్ టాయిలెట్ పని చేయడం లేదు, కమోటీ బాగోలేదా, టాయిలెట్స్ పైపులు లేవా, పొడిలు ఉన్నాయి లేదా, తలుపులు ఉన్నాయి లేదా, అవన్నీ ఒకసారి చాలా టాప్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. సార్ అది లిస్ట్ తయారు చేసాను. లిస్ట్ కూడా తయారు చేశాను సార్. అన్నీ చూసాను సార్. మ్యాక్సిమం అన్నీ చూసాను సార్. రిజల్ట్స్ ఏమన్నాయని నేను నోట్ చేసుకున్నాను సార్. ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకున్నాను సార్. అది ఒకసారి అదే సార్. టాయిలెట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే సార్. ఇంజనీరింగ్ ఇప్పుడు చేయడం ఏంటివయ్యా? దీంట్లో జరగాలి కదా అవన్నీ. చాలా మటుకు టాయిలెట్స్ డ్రైన్స్ కూడా బాగుంది సార్. నేను అయ్యా, నేను అడిగినంత వరకు చెప్తాను. నేను అనేది ఏ టాయిలెట్లోకి వెళ్ళినా అసలు వెళ్ళబుద్ధి కాదు ఎవరికి. డౌట్ ప్రిన్సిపల్ టాయిలెట్స్ అలాగే ఉంటాయి. అక్కడ సిస్టమ్ బాగాలేదు. నేను చూశాను అప్పుడు కూడా. పడతారు పేషెంట్లు కానీ అందరూ చేయండి. టాయిలెట్స్ అన్ని ఏ రకంగా ఉన్నాయి, ఈచ్ టాయిలెట్ నెంబర్ వేసి ఏ ప్రాబ్లం రాయండి. దాన్ని ఫుల్ పేజీగా బాగు చేయాలంటే ఎంత అవుతుందో చెప్పండి. ప్రయారిటీగా అన్ని టాయిలెట్స్ వర్కింగ్లోకి రావాలి.